గట్టిగా. ముఖ్యమంత్రి సార్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, హోంశాఖ మంత్రి అనిత గారికి సోమవారం నేను పెట్టిన వీడియో ల్యాండ్ సర్వే నంబర్ 150/1 రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నాకు కలెక్టర్ నుంచి ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మేడం శోభా మేడం అని ఫోన్ చేసింది. అదే రిజిస్ట్రేషన్ చేసిన పద్మజ మేడము, మీరు కలవండి, మీ డాక్యుమెంట్ ఏవి ఒరిజినల్ ఉన్నాయో అవి చూపించండి, ఒకసారి ఏం మాట్లాడతారనేసి చెప్పింది. వచ్చాము మేడం దగ్గర కలిసాము. మేడం ఏమంటుందంటే, ఇప్పుడు మీరు మీడియా ఉందనేసి ఇలా అలా మాట్లాడేది, ఆడవాళ్ళ పైన వ్యక్తిగతంగా ఇలా మాట్లాడడం, మీడియా పైన ఇలా చేయడము, అది మీడియా ముందర మాకు డిసప్పాయింట్ చేయడము ఇలా అనేసి. అంటే మీరు చేసే పనులు అయితే రైట్ ఉంటుంది, మాకు అడిగే హక్కు లేదా? మా ఆస్తి గురించి మేము ఏదో కానీ ఎక్కడ పోకూడదా? అంటే మీకు ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు చేసిస్తారా? ఎవరు వారసత్వము, వారు సంతానము ఎవరు లేరనేది తెలియదా మీకు? నేను ఒక కమాండెంట్ తరఫు నుంచి కూడా లెటర్ పెట్టాను, దాన్ని అవాయిడ్ చేసి మీరు చేసి ఎవరు వీళ్ళు వారసత్తులు ఎవరు, మీరు సాక్షాత్తులు ఎవరు అంటే మీరు సాక్షాత్తులు వచ్చిన తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ చేసిస్తారా అని అడిగితే మాత్రానికి 23వ తారీఖు వచ్చాం. 23వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాం. మేడం ఇలా మేము మీడియా ముందర పోలేదు, మీకు రిక్వెస్ట్ అడుగుతున్నాము, మీరు తెలియకుండా చేసింటారు కానీ ఇది క్యాన్సిల్ చేయాలనేసి మేము అడిగాం. దానికి 26వ తారీఖు వరకు మీరు టైం ఇచ్చారు. 26 వరకు నాది డ్యూటీ టైం అయిపోయింది. నేను లీవ్ నుంచి వచ్చిన తర్వాత నేను అక్కడ ఎక్స్టెన్షన్ లీవ్ అడిగి మళ్ళీ నేను ఇక్కడ వచ్చి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ని అర్జీ రాసి మళ్ళీ డిఆర్ని రాసి నేను ఈరోజు కలమంటే ఈరోజు కలిసాను. ఈరోజు కలిస్తే ఈ మాటకి మేడము మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చారు, మీరు కొట్టడానికి వచ్చారు అని మన దండిస్తుంది. మీరు ఏది అడగాల ఏది అడగకూడదు అనేది మీకు తెలీదా? మేము మీడియా అంటే మా సమస్య ఉన్నప్పుడు మీడియా కాదు ఎక్కడైనా వెళ్తాం మేడం. మేము ఢిల్లీ దాకా కూడా వెళ్తాం. మాకు సమస్య ఉన్నప్పుడు మా తాతగారి ఆస్తి కోసం మేము పోరాటం చేస్తాం, రైట్ చేస్తున్నాం. అంటే తెలియని పరిస్థితుల్లో మేము ఇలా మీడియా దగ్గర ఇలా కోరుకుంటున్నాము, మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాము. కానీ అయినా కానీ మేడం వచ్చి ఆడొచ్చి కలవండి, ఈడొచ్చి కలవండి, ఆడిపోండి ఈడిపోండి, కోర్టులో వేసుకోండి, ఇలా న్యాయం జరుగుతుంది మాకు. దేశం కోసం మేము ఏది చేసినా కానీ మేము ఆన్ డ్యూటీలో ఉండి మేము ఒక లెటర్ పెడితే ఆ లెటర్కి అవాయిడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసింది బ్యాక్ డేట్తో. లెటర్ వచ్చిన తర్వాత కూడా బ్యాక్ డేట్తో. అంటే మీరు అడగాలి కదా మేడం, ఇది ల్యాండ్, ఈ ల్యాండ్ పైన ఈ సర్వే ఎవరెవరు ఉన్నారు మేడం ఒకసారి చూసుకోండి. ఎంఆర్ఓ మేడంకి మీరు తహసీల్దార్కి అడగాల్సింది. ఆ రోజు వీళ్ళు వచ్చారు, సుధాకర్ నాయకు, రాముడు నాయకు, గోపాల్ నాయకు, కృష్ణ నాయకు వీళ్ళు వచ్చారు. వాళ్ళు వారసత్వమేనా అని అడగాల్సింది. ఆ రోజు అడగకుండా ఎవరో వచ్చారు, వాళ్ళు వారసత్వం అంట మా తాతగారు అని చెప్పి చేసేస్తారు. మీరు ఇప్పుడు అధికారుల నుంచి లెటర్ వచ్చినా కూడా పట్టించుకోకుండా అనంతపూర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసు రిజిస్టర్ చేసింది కదా, మీరేమంటారు ఈ అధికారుల పైన? ఈ అధికారులమంతా ఉండే లంచంతోనే అడిగే వాళ్ళు చెప్పలేక ఎవరు వీళ్ళు తోడు ఎవరు లేరనేసే కదా చేసింది. అది డబ్బులు ఇచ్చిన తర్వాతనే కదా చేసింది. ఇది న్యాయం జరుగుతుంది అనుకుంటారా? న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలనే కదా. ఇప్పుడు న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎవరు ఏ రాజకీయాలతో మాకు అవసరం లేదు, న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుల దగ్గర పోలే, ఎవరిని వెంట రాలే. ఇప్పుడు దాకా నేను ఒక వీడియో పెట్టాను సోమవారం కూడా, అయినా కానీ ఇలా అన్యాయంగా మేడం మాట్లాడుతుంది. సబ్ రిజిస్ట్రేషన్లో ఆ పద్మజ మేడం ఇలా అన్యాయంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మాకు ఎవరు తెలీదు, వీళ్ళు ఎవరు అనేది కూడా తెలీదు. వీళ్ళు వారసత్వం అంట కాదంట, వాళ్ళ గ్రామస్తులు వచ్చి సంతకాలు పెట్టారు. అంటే ప్రజలందరూ వారసత్వాలు వచ్చి సంతకాలు పెడతారు, ఈ భూమి వాళ్ళది కాదనేసి పెడతారు. అంటే వాళ్ళది కాదని రాసిస్తారా? ఇప్పుడు మనం ఇంట్లో ఎవరైతే భోజనం పెడతారో తల్లిదండ్రులు ఇలా తనాలు కొడుకు అనేసి పెడితే వాళ్ళు చెప్తారు, ఇది ఇలా తింటేనే బాగుంటుంది అనేసి చెప్తారు. అప్పుడు వాళ్ళకి తెలీదా? మా అమ్మ అన్నం పెట్టింది అనేసి మాకు తెలియదండి. మా వారసత్వం ఆస్తి ఎక్కడుందనేది కూడా మాకు తెలీదా? అడిగేదానికి కూడా హక్కు లేదా మాకు? కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది కదా ఒక ఆర్డర్ అనేది ఇక్కడికి, దానిపైన మీరు ఏమంటారు? కలెక్టర్ గారిని పట్టించుకున్నారా లేదా? ఆర్డర్ ఎలాంటి పట్టించుకోలే. మేడం అనేది ఆడ పద్మజ మేడం దగ్గర కలదమండి అని అనింది. అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, శోభా మేడము. ఇప్పుడు కలిస్తే ఆ మేడం మాకు ఎవరో తెలియదు అని అనింది. మీకే ఇప్పుడు వీడియో మాట్లాడింది కదా, ఆమె ఎవరో తెలియదు మాకు, శోభా అని ఫోన్ చేసింది, మాకు ఎవరో అనేది తెలియదు అని అనింది. ఇప్పుడు ఇంత చేసినా కూడా వాళ్ళు వస్తారంట. అంటే కాంప్రమైజ్, మాకు ఎందుకు కాంప్రమైజు? మా ఆస్తి కోసం మేము గొడవ పడుతున్నాము, మా రైడ్ చేస్తున్నాము, ముందుకు వెళ్తున్నాము. వాళ్ళు వచ్చి ఆడుంటారు, ఇక్కడ నుంచి డీలింగు, అక్కడ నుంచి ఫోన్లో డీలింగు, ఇక్కడ డీలింగు, అక్కడ డీలింగు. మాకు ఎవరున్నారు డీలింగు? నేను ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడే డీలింగ్ లేదు మాకు. ఏం డీలింగ్ ఉంటుంది మాకు? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయంగా మాట్లాడతారా మేడము? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సెటిల్మెంట్ చేస్తాను.
మరి సెటిల్మెంటే కదా సార్, ఇది సెటిల్మెంటే కదా. అదేవిధంగా ఈ పద్మజ మేడం గారు చేతులు తడుపుకుంటా ఫైళ్ళు ముందుకు నడిపిస్తుంది. అదే 150/1లో 7 ఎకరాల 91 సెంట్లు ఉంటే అతను అమ్మిన వ్యక్తి వెబ్ల్యాండ్లో ఉన్నాడా లేదా అని మేము ప్రశ్నిస్తే నేను చేసిందే వేదము చెప్పేదే మాట అని ఆ మేడం ఇప్పుడు కూడా మమ్మల్ని దమాయిస్తుంది. ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే శోభారాణి గారు మేడం గారు ఫోన్ చేస్తే మీ ఒరిజినల్ ఏది ఉందో ఇక్కడ రామ్నగర్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కలవమంటే మేడం దగ్గర వచ్చి పద్మజ మేడం దగ్గర వచ్చి నేను కలుస్తుంటే ఆ మేడం అంటుంది, నువ్వు మీడియా ముందు ఎలా అంటే ఎలా మాట్లాడతావా, లక్షలాది మందిని నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తావా, మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదా, స్త్రీలంటే గౌరవం లేదా అంటే స్త్రీలంటే మాకు చాలా గౌరవమే కాదనట్లేదు. మే 22వ తారీఖు వచ్చి నేను కలిశాను, అఫీషియల్గా కలిశాను. మేడం ఇలా అన్యాయం జరిగింది, మీకు తెలుసో తెలియదో, ఇదో ఇలా ఉంది డాక్యుమెంట్ అంటే నాకు 3 రోజులు టైం ఇవ్వండి అన్న, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నేను క్యాన్సిల్ చేస్తా అనింది. అదేవిధంగా మంగళవారం మరి 4 రోజులు టైం ఇచ్చి చేస్తే నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, కేసన్నా పెట్టుకో, ఏదన్నా చేసుకో, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే వేదం అంటే ఎవరో గ్రామస్తులు పెద్దలు వచ్చి వాళ్ళది భూమి కాదంటే నువ్వు రికార్డు చూడాలి కదా, ఆన్లైన్లో ఉన్నాడా లేదా బి రాముడు నాయక్ అనే వ్యక్తి అమ్మిన వ్యక్తి ఆ రికార్డులో ఉన్నాడా లేదా అని చూడాలి కదా, ఈసీ అయినా చూడాలా, ఆ ఆడంగలైనా చూడాలా, 1B అయినా చూడాలా. అంటే ప్రైవేట్ ల్యాండ్ని నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ని హౌస్ ట్యాక్స్ కింద పెట్టి అంటే గ్రామం కింద ఎలాంటి దేవాదేవ భూమి కాదు అది, అలాంటి భూమిని నువ్వు రిజిస్టర్ ఎలా చేస్తావని నేను అడిగితే నాకు తెలియదు అనింది. తెలియని దానికి తప్పు చేస్తే తెలిసి తప్పు చేస్తే అది నేరం, తెలియకుండా తప్పు చేస్తే అది నేరం కాదని మేము దాన్ని భావించి మేడంని గౌరవించి చేస్తే ఇప్పుడు వచ్చి మరీ ఫోన్ చేసి నన్ను వాళ్ళు కొట్టడానికి వచ్చారని ఇంత దారుణంగా మాట్లాడుతుంది. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి వచ్చారా లేకుంటే లంచం తీసుకోవడానికి వచ్చారా? ఇలాంటి లంచగొండిని విచారణ బట్టి సస్పెండ్ ఇమీడియట్లీ చేయాలా. ఒక ఆర్మీ జవాను దేశం కోసం పోరాడుతుంటే ఇంత దారుణంగా తయారయ్యి దేశం కోసం పోరాడుతుంటే అతని ఫ్యామిలీకే కాపాడలేకపోతున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గమైన బుద్ధి దీన్ని అరికట్టాలని ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నేను ఇన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్ చేసిన 8 డబుల్ రిజిస్ట్రేషన్లు చేసిన దానికి క్యాన్సిల్ చేసి మా భూమి మాకు ఎక్కించాలని న్యాయం కోసం పోరాడుతుంటే ఇల్లు చేతులు తడుపుకుంటా మమ్మల్ని నానబెట్టుకుంటా ఇలాంటి న్యాయం జరగట్లేదు. కలెక్టర్ ఆఫీస్లో ఎంత అర్జీలు ఇచ్చినా ఎంత వీడియోలు ఇచ్చినా కానీ ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు. అంటే మమ్మల్ని పిలిపించి భయప్రాంతాలను గురి చేస్తున్నారు. దీనికి మీడియా పత్రికలు దీనికి దయ చూపించి దీనికి న్యాయం జరిగేట్లు మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు 2 రెట్లు ఎక్కువైతే బ్రోకర్లు 1 రెట్టు, అంటే 1 లక్ష అతను తీసుకుంటే ఇంకా 3 లక్షలు తీసుకొని అంటే ఇంత దారుణ పేద ప్రజల్ని ఇంత కడుపును కొడతారని నేను తెలియజేస్తున్నాను. అంటే తెలిసిన వ్యక్తినికే ఒక జవానికే ఇంత జరుగుతుందంటే ఇంకా పేద ప్రజలకి ఎంత చేస్తున్నారు, ఎంత మప్పే పెట్టి చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను.